చూడండి ఒకసారి, చాలా మంది ఇంకా కూడా తాగే వాళ్ళు ఇంకా కూడా మనకు కనిపిస్తున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అమ్మా, ఏడికెళ్ళి వచ్చారు? మేమమ్మా హైదరాబాద్ మాకున్నకి వెళ్ళి వచ్చినాం. మాకున్నకి వెళ్ళి వచ్చినాం కొడుక. ఓకే, రోజు తాగుతావా కళ్ళు? ఆవు బిడ్డ రోజు రోజు తాత బిడ్డ. నేను నిన్న మొన్న వచ్చిన కొడుక, కానీ ఊళ్ళోనే ఉంటారు. ఓకే, మంచిగా ఉంటుందా మరి కళ్ళు? ఇక్కడ అట్లనే కొడుక, గిన్నెనే వచ్చినా నేను. అంటే రోజు తాగుతావా కళ్ళు? ఊళ్ళో అయితే రోజు తాత బిడ్డ. మరి ఊర్ల కళ్ళుకి ఈ కళ్ళుకి ఏమైనా తేడా ఉన్నదా? నిన్న గిబ్బది తాగిన బిడ్డ, ఏం కానీ తెలియదు. ఈడ ఈడ ఇట్లాంటి కళ్ళే తాగి 9 మంది చచ్చిపోయినరు, 50 మందిని హాస్పిటల్ వేసిర్రని తెలుసా? తెలియదు కొడుక, తెలియదు బిడ్డ. ఈడ దగ్గరలో ఎవరు ఉంటారు? నా కొడుకు, నాకు బిడ్డ, నా అల్లుడు అందరు ఉంటారు. ఓకే, మరి తాగినావు కదా, 2 రోజుల సంధి తాగుతున్నావా? ఎన్ని సీసాలు తాగినావు? ఇప్పుడు ఒక్కడ తాగిన బిడ్డ, భయం అవుతుంది నాకు. రోజు తాగవు? లేదు కొడుక, ఊళ్ళో అయితే రోజు దాత కొడుక, కూలి పోతా చేనుల పని. ఈడ మంచుకున్నదా? గిడ గీపోతే తాగిన బిడ్డ, ఆ ఊరికి వెళ్ళి తెచ్చుకున్నట్టు నేను. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ చాలా మంది. టైం ఎంత అయింది ఇప్పుడు? టైం ఎంత అయింది? జస్ట్ 1 గంట మాత్రమే అవుతుంది. చూడొచ్చు. అమ్మ, ఏడకెళ్ళొచ్చు? చింతల బస్తా. ఎట్లా రోజు అంటే పనికి పోతావా? ఎట్లా పనికి పోతాం. ఏం పని చేస్తావు? పండ్లు మరి గిరాక్ టైంలో కళ్ళు కంపౌండ్లు ఉన్నావు? మంచి పెట్టిన వచ్చిన. ఎట్లా అలవాటు అయింది? అలవాటు. ఎన్ని తాగుతావు రోజు? ఒకటే అమ్మా, ఒకటే తాగుతావు. కళ్ళు ఒకటే. కళ్ళు ఒకటే. ఎంత సీసా? 60 రూపాయలు. 60 రూపాయలు. ఊర్లలో 10 రూపాయలు అన్నట్టు కదా. మరి ఈత చెట్లు లేవు, ఏం లేవు, అసలు కళ్ళే లేదంటున్నారు. ఏడకెళ్ళి కళ్ళకి తేడా అంతే, ఇంకేం లేదు. నీళ్ళు లేకుంటుంది, ఏం పద్ధతి కాదు ఊళ్ళో. అయినా సరే తాగుతారు. ఎందుకంటారు? సెటం పొద్దుపోని సెటం పుడుతుంది. పొద్దున కష్టం చేసి వస్తాం కదా, ఇంకా 6 గంటలకి అట్లా టైం అవుతుంది, తాగుతాం. ఇందులో ఏమో కలుపుతున్నారు, మందు కలుపుతున్నారు. కొంతమంది చచ్చిపోయారు, 9 మంది చచ్చిపోయారు అని తెలుసా? తెలియదు. ఇప్పుడు ఇంకా కూడా హాస్పిటల్లో ఒక 50 మంది ఉన్నారు, 9 మంది చచ్చిపోయారు ఇట్లనే కుకట్పల్లిలో కళ్ళు తాగి. తెలుసా? తెలియదు. కుకట్పల్లి అక్కడ ఆడ జరిగింది కాబట్టి తెలియదు. మరి టీవీ గీవి ఏం చూడరా? టీవీ ఇంటికే ఉంటుంది, చూస్తాము. పనికి పోతే చూడము. మరి 4 రోజులు అవుతున్నది, ఇదే వార్త నడుస్తున్నది. ప్రభుత్వం కూడా వీటి మీద అన్ని తీసుకపోతున్నది, శాంపుల్ తీసుకపోతుంది అంటారు. అసలు తెలుసా ముచ్చట? తెలియదు. ఇగో ఇట్లా ఇంత అమాయకంగా ఉన్నారు, ఇంత అమాయకంగా ఉన్నారు. ఏమో నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిన, అసలు కళ్ళు కంపౌండ్ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు. కానీ ఒక్కసారి దీనికి ఏం అధ్యక్షుడు ఉంటారు, గిదానికి ఏం అధ్యక్షుడు? ఒకసారి చూడండి. ఇగో ఇది కళ్ళు కాంపౌండ్లో ఉన్నటువంటి సెటప్. ఇది ఈడ చూడండి ఒకసారి. ఈ అంటే స్టఫ్ అంటారు కదా, ఒక టైపు. ఇవి ఒకసారి కళ్ళుని కవర్లలో నింపుతున్నాడు, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం. ఈ గవర్నమెంట్ మొన్న ఈ కుకట్పల్లిలో జరిగిన తర్వాత శాంపుల్ తీసుకుపోతుంది అంటున్నారు. శాంపుల్ తీసుకుపోతుందట. తీసుకుపోయిందా మీ కాడికెళ్ళి? తీసుకుపోయారమ్మా, నేను తీసుకుపోయాను. ఎప్పుడు? నిన్న సాయంత్రం 4 గంటలకు, 3 గంటలకు 3 గంటలకు వచ్చి తీసుకుపోయారు. ఎన్ని తీసుకుపోయారు? 3 బాటలు తీసుకుపోతారు. శాంపిల్ 3 బాటలు తీసుకుపోతారు. ఇప్పుడు అవన్నీ లోపల కనిపిస్తున్నాయి, చూసినావా? అవన్నీ ఎన్ని ఉంటాయి? 40 పెట్టెలు ఉంటాయి. 40. రోజుకి ఎంత గిరాకీ అవుతుంది? రోజుకి ఎంత అమ్ముతారు? మేము 40 అమ్ముతాం. 40 పెట్టెలు. 40 పెట్టెలు ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. 24 బాటలు ఉంటాయి. 24 బాటలు. ఎట్లా ఈడ బస్తీలు ఉన్న వాళ్ళు వస్తారా మీ కాడ? ఎవరు వస్తారు? ఏం నింపుతున్నారు ఈ కళ్ళు? పార్సల్ కూడా పట్టుకపోవచ్చా? పట్టుకుపోతారు. పార్సల్ కూడా తాయిలు తీసుకుపోతారు. ఏడుకెళ్ళి వస్తుంది ఈ మాల్ అంతా? ఏడుకెళ్ళి వస్తుంది మాకు చిక్కడపల్లి డిపో.
కుక్కడపల్లి గల్లీ మాల వస్తుందా? అచ్చా, ఓకే. అసలు తాటి చెట్లు, ఈత చెట్లు ఇవన్నీ రెండు కలిసి అవు అవు అసలు ఏడున్నాయి చెట్లు ఉన్నాయా? ఉన్నాయి చెట్లు. ఏడా? ఇటు మెదక్ డిస్టిక్, మెదక్ చోటుపల్లి తెస్తాం. చోటుపల్లి ఉన్నాయా చెట్లు? ఉన్నాయా? చోటుపల్లి ఉన్నాయి. ఎన్ని ఎన్ని కళ్ళు కంపౌండ్లు ఉంటాయి ఇక్కడ మొత్తం? అంటే మన హైదరాబాద్ కాడ లే మన హైదరాబాద్ కాడ మొత్తం అంతా నాకు తెలియదు అమ్మా ఎన్ని కంపల్లు. నేను అమ్మేది ఇక్కడ వందలలో ఉంటాయి. నాకు తెలియదు అమ్మా. ఓకే. నువ్వు ఏడకెళ్ళి వచ్చినావు? ఇదే బస్సులో ఉంటా బిడ్డ. ఏం పని చేస్తావు? ఏం పని లేదమ్మా, ఏం పని చేయం. కళ్ళు దానికి వచ్చినావా? శుక్రవారం ఉంది కదా, ఒక తాగడానికి వచ్చింది. రోజు ఒక సీసీ తాత బిడ్డ. తాగుకుంటే ఏమైతే అమ్మా పానం కొట్టుకుంటుంది, తాక్కుంటే చచ్చిపోతాం. చచ్చిపోతావా? మళ్ళా ఏంది తాగుకుంటే? మళ్ళా చెట్ట చిన్నప్పటి నుండి అలవాటు పడిపోయింది కదా నాకు. రోజు ఒక సీసీ అంతే. రోజు ఒక సీసా అంతేమ్మా, కంపల్సరీ. కంపల్సరీ తాతాం. అబద్ధం ఎందుకు వెళ్ళమని అబద్ధం ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం అయితే ఇప్పుడు ఈ సీసాలు తాగిన తర్వాత కొంతమంది చచ్చిపోయినరు. తెలియదమ్మా, మాకు తెలియదు. వచ్చినమా తాగినమా దేవుడాన్ని ముగ్గురమా మా ఇంటికి మాకు ఎవరు అవసరం తెలియదమ్మా. ఇప్పుడు ఇంత జరిగినా సరే మళ్ళా తాగుతారా? చచ్చిపోతున్నారు అని తెలిసినా తాగుతూనే ఉంటారు. తాగం లేదా? తాగమని చెట్టం పుడుతుంది. చెట్టం పుట్టినప్పుడు తాతాం మేడం. ఉంద మాట చెప్పాలి అమ్మవారు ముందర. చెట్టం పుడుతుంది రోజు అయితే తాతాం అంటుండ కాదు. చెట్టం పుడుతుంది మళ్ళీ అమ్మవారు తాగలా సజ్జడు చేస్తాం, బతుకుంటే బతాం అంతే మేడం. మా ముసళ్ళము వయసులకు చెప్పాలి మాట. మా మాట ఇప్పుడు మన మంగులు అందరూ చూసినాము. చిన్న ఏజ్ పిల్లలు చెప్పావు. మీరు చిన్నప్పటికెళ్ళి తాగుతున్నారు కదా, గట్లే మీ మన్మరాలు కూడా తాగుతే మరి తాగరు రానియరా? తాగరమ్మో, తాగరు. వాళ్ళు ఏం తాగుతారు? క్వార్టర్ అవి ఏమి చదువుకుంటారమ్మో, చదువుకుంటారు. తాగరు, వాళ్ళు అలవట్లేదు. నేనంటే ముసలినైనా తాత అంతే. మళ్ళీ వయసులో తాగొద్దు అని చెప్పాలా. ముసలిలో మేము తాతాము. సో ఒక్కసారి చూడండి, ఇగో ఒకసారి చూడండి, ఇంత యంగ్ ఇగో ఈయన కూడా వచ్చిండు. లేడీస్ చాలా మంది కనిపిస్తున్నారు. ఒకసారి చూడండి రఘు. అగో చాతన అయితే లేదు, రాతందుకు కూడా చాతన అయితే లేదు. అగో తను కూడా వస్తున్నది. ఒక్కసారి చూడండి. ఒక టైప్ అన్నట్టు నిజంగానే ఒక ట్రాన్స్ లో ఉన్నారేమో అనిపిస్తున్నది. అసలు మాట్లాడినిస్తలేరు. ఒక్కసారి చూడండి, మాట్లాడినిస్తలేరు. ఈడికెళ్ళి కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు శాంపుల్ తీసుకొని పోయినరు. సార్ మీరు మొహమ్మద్ సాహు, ఎం సాహు. Yeah, I don't know Telugu, but I can speak in Hindi or English, whatever you like. You are having habit? Yeah, I do have. Yeah, I almost every day I come and take 1 or 2 bottles. It's all okay, all fine. Yeah, daily, yeah, I do it. Okay. So it's everything fine here. The people are friendly. The place is a bit hygienic. It's not like filthy or something. So I don't. Do you watch TV? Do you watch news? Always I do. Okay. Yeah. You know about Kukatpalli incident? Yeah, I know. Some 6 or 7 numbers. It is 9. Now, yeah, it's the numbers increased. Maybe casualties increased, and I am sure some must be ill. Some died and some must be 50 ill. members are now under treatment. Yeah. So How come you are here? Knowing all the things, how come you are here? no. So every place can't be adulterated, na? Maybe that place is adulterated. Maybe something was wrong with that counter or area. So I mean, what are you totally seizing this thing, whole thing? Yes, now excise department has taken charges. They are going to check all the compounds and they are collecting samples also. So something is happening or what they're checking out. So yeah, you may take a few samples and check. Yes, from here also But- they have taken. But absolutely
closing the things won't help. Na? I mean, you also know it. Being so educated and you are into this place and you are encouraging people to come, how come? Encouraging. No, I'm not encouraging. I've been into this like, say for it, my college or inter days. I used to drink toddy. I don't find it especially harmful. Like, I mean, it has some alcohol, but a bit ethyl alcohol is already. Do you work or what? Yeah, I do work. Okay. Where? I work in a company as a, I mean, full-time reviewer. I work as a review. I do reviews. You may find my reviews online also. I do write few times, and I edit for some publications. So I mean, I have no. My kind of it's like totally umbrella, like banning everything, seizing everything. Then what happens will people will resort to something else. No. Got the point. Yes. ఆయనకు చక్కగా మాట్లాడని కూడా మాట్లాడొస్తలేదు. మీరు చూసిండ్రా, జాబ్ చేస్తాడట, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచో బతకడానికి కొన్ని వచ్చిండు, అయినా సరే మాట్లాడడానికి వస్తలేదు. కానీ అయినా సరే నేను ఇక్కడికి వస్తా, తాగుతా, అన్ని చోట్ల ఇట్లుండదు కదా, అక్కడ ఏదో జరిగిందని చెప్పి అన్ని చోట్ల అట్లెట్లా అంటారు అని కూడా చెప్తున్నాడు. ఏందో అసలు ఏడికెళ్ళొచ్చిరమ్మా? ఇక్కడ సిద్ధలు బస్సు మేడం. ఇక్కడ మా ఏం పని చేస్తారు? ఏం పని, ఇళ్ళలో పని చేస్తాం మేడం. మరి ఏంటి ఇది, రోజు అంటే తాగకుండా ఉండలేరా? ఉండలేము మేడం, రోజు వస్తాం. ఇక్కడ వస్తాం మేము. ఎన్ని తాగుతారు? ఒకటేసారి వస్తాం మేము. పొద్దున ఈ టైంకి వస్తాం, వచ్చి అంతే ఈ టైం వరకు వెళ్ళిపోతాం మేము. మరి మీకు తెలుసా ఇట్లా చచ్చిపోయినరు, ఇట్లా కళ్ళు తెలుసు మేడం. తెలిసి కూడా వస్తురా? ఇలా మందు లేదు, ఏం లేదు మేడం. ఎట్లా చెప్తారు లేదని ఎట్లా లీలే ఉంది మేడం, లీలే ఉంది, ఉట్టిగా లీలు ఉంది, మందు లేదు, ఏం లేదు. మరి నీళ్ళను కొనుక్కొని 60 రూపాయలకు కొనుక్కొని తాగుతున్నారు. ఏం మరి అలవాటైన పానంగా మేడం, గుద్దులేసిన పానం ఊకోదు కదా, అంతే. అక్కడ ఏదైందని ఇక్కడ బంద్ చేసుకుంటే ఎట్లా పబ్లిక్? ఏది ఏమైనా సరే ఇది ఒకటే ఉంది కదా, ఇది ఒకటే ఉంది, ఇది ఇక్కడనే వస్తాం అందరం, అంతే. ఏదో ఒకటి ఎట్లా లేదమ్మా, అది కాదు నేను చెప్పడము. అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం తాగుతారు, వెళ్ళిపోతారు, అంతే. మళ్ళీ పని చేసుకున్నాడమే, పని మట్టుకు తప్పడం లేదు. పని అయితే తప్పలేదు కదా మాకు, పని చేసుకుంటాం, వస్తాం, తాగుతాం, వెళ్ళిపోతాం. కష్టం చేస్తున్నారు, తీసుకొచ్చి పైసా ఈడ పెడుతున్నారు. మరి ఈడ పెట్టాము, ఈడ పెట్టుకున్నాం, మా కష్టం మేము ఈడ పెట్టేంత పెట్టుకున్నాం. 60 రూపాయలు పెట్టుకుంటాము. నెలకి ఎంత ఇస్తున్నామా మీరు జీతాలు? మీ ఇళ్ళల్లో చేస్తాయి ఎంత ఇస్తున్నారమ్మా? సరిపోతలేదు అంటావు? సరిపోతలేదు, దీనికే సరిపోవు. మీరు ఇచ్చిన జీతం మాకే సరిపోతాయి, అంతే. అవ్వరా, నువ్వేంది మాట్లాడేది? నీకు జాబ్ ఉంది, నువ్వు అట్లా అంటున్నావు. అబ్బా సరే, ఇప్పుడు ఇందులో ఏదో కలిసింది, ఏదో మత్తు ఏదో కలుపుతున్నారు. ఇది అచ్చం కళ్ళు కాదు, చాలా మంది చచ్చిపోయినరు, ఇంకా కూడా హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు తాగకుర్రి పోకుర్రి అని చెప్తున్నారు. అయినా సరే వస్తారా? వస్తాం. మాది కరీంనగర్. కరీంనగర్కి వెళ్ళి లేదు, నేను బతకడానికి ఏం రాలే. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా, ఇక్కడనే కాయగూరలు అమ్ముకొని బతికినా. నేనేం బతకడానికి గంత కష్టపడతారు కదమ్మా, ఎందుకమ్మా గిది ఎందుకు? కొంచెం నిద్ర వస్తే పడుకుంటుంటాం కదా, ఏదో అట్లా వస్తాం, తాగుతాం, వెళ్ళిపోతాం. మేము గంటలు కూర్చోం ఇక్కడ. ఒక్క నిమిషం అవుతారా? జరుగు ఒక నిమిషం జరుగు ఒక నిమిషం. అమ్మా, శాతగాని పరిస్థితులు ఉన్నావు, కట్టె పట్టుకొని వచ్చినావు, ఎందుకు? అదే మా కళ్ళు తాగుతుంది. ఏమి శాత కాకుండా ఎట్లా? నిద్ర రాదమ్మా. నిద్ర రాదా? రాదు. ఎన్నేళ్ళ సంధి తాగుతున్నావు? ఏమో అప్పటి తిప్పటికి ఇదే తాగుతున్నా, ఇదే కళ్ళే తాగుతున్నా. ఆమె దోష ఎన్ని సీసాలు? ఒక్కటే. కూర అమ్ముతాడు, ఒక్కటే. ఇదే రోజు టైం ఇదే రోజు ఇదే. నీ అసంటోళ్ళు ఎంతమంది తోలుకొస్తావు? ఇంకా నేను
ఎవరు రారు నా ఎంబడు నేను ఒక్కదాన్నే వస్తామ్మా. ఎవరు వస్తాను, నేను ఒక్కదాన్నే కట్టుకున్నా, ఒక్కదాన్నే వస్తాను. మరి పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి? నాకు పింఛన్ వస్తే తాగుతామ్మా. పెన్షన్ వచ్చిన పైసలు తీసుకొచ్చి కళ్ళు కాంపౌండ్ కాడ పెడుతున్నావా? ఇంకేం చేద్దామా, ఏమనిపిస్తుంది? ఆడుకుంటుంటా, ఆడుకుంటలేను, ఆడికి పోతలేను. ఏదో ఇంత తాగుతా పండుకుంటామ్మా. ఇంకేం ఏం చేద్దాం. ఇది ఇంత ఘోరం అన్నమాట. ఈ ఒక్క నిమిషం అన్న, మీరు తీసుకోకుండా ఓన్ నేను జరుగు జరుగు జరుగు. చెప్పండి మీ దగ్గరికి కూడా శాంపుల్ తీసుకోండి. ఓకే నమస్కారం మేడం. మేము బస్సులో ఉంటాం. ఈడ ఎట్లుంటుంది అంటే ఎల్లారెడ్డి కంపౌండ్ అంటే చింతల్ బస్ కంపౌండ్ అంటే ఆ టైంలో పంచాదులు కానీ ఏదైనా గొడవలు కానీ పెళ్ళిలో గొడవలు ఆ టైం ఏం చేస్తుంటే పెద్ద మనుషులు కంపౌండ్లోకి వచ్చి ఏదొచ్చినా సాగు వచ్చినా పెళ్ళి వచ్చినా వీళ్ళకి వచ్చి కాలు పెట్టి పోయేటోళ్ళు ఆ టైంలో 90 92 95 సరే అప్పుడు పాత కాపన్ ఉండే. పాత కాపన్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఎవరు మన ఈ మధ్యలో కేసీఆర్ గారు వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినాక బంద్ చేసినాక ఇంకో కొత్త కంపౌండ్ అయినాక కేసీఆర్ వచ్చి కొత్త కంపౌండ్ పెట్టినాక మళ్ళీ ఇప్పుడు కొత్త కంపౌండ్ ఉన్నప్పుడు ఎట్లుందంటే మీరు నమ్ముతారో నమ్మరు మేడం, మా చుట్టాలు గారాలు మా బల్గం గాదాలు ఈరోజు శీషకాయలైనా 40 రూపాయలైనా 45 రూపాయలైనా ఆ నీళ్ళు పోస్తురు, ఏదో పాల్లాగా ఇస్తారు, తాగుతారు, వెళ్ళిపోతారు. ఈడ మాత్రం నమ్ముతున్నాం. నా పేరు ఇంతవరకు కానీ నేను ఉన్న బస్సులో మేమే ఈడనే నేను బస్సు నా పేరు అంజయ్ అంటారు. నేను వస్తుంటా పోతుంటా. గౌడ్సా? మీ గౌడ్సే. అయితే ఎస్సీ మాది, గౌడ్స్ కాదు ఎస్సీ. మేము ఉన్నమాట చెప్పాలి మేడం, ఎవరి మీద అన్యాయం చేయదు. మేము ఇక్కడ బస్సు వాళ్ళం. మా బస్సు బుడిగజంగం బస్సు అంటారు మాది. మేము చింతల్ బస్సు వాళ్ళం. మాకు ఏదైనా పంచాయతీ అయితే కేసు కళ్ళు కావాలి. కేసు కళ్ళు అంటే మేము ఎట్లా చేస్తామంటే ఆడవిల వాళ్ళు బాధపడవద్దు, ఎవరు పరిచయం పడవద్దు. మా బస్సులో ఆడవిల పంచాయతీ ఏంటంటే అమ్మాయి దాగో రేపు పొద్దుగల మాట్లాడదామంటే ఆమెకి ఏం అవన్నీ తెలుసన్నా. ఇప్పుడు కుక్కట్పల్లిలో ఏం జరిగింది? అయితే మాకు కుక్కట్పల్లి అన్నారుగా మేడం, కుక్కట్పల్లి సంగతి ఇరికైంది. ఇట్లా కొంచెం మందు కలిపి గుల్ఫరం కలిపి ఇట్లా అయిందంటే మా దగ్గర మాత్రం అవి లేవు మేడం. బస్సులో ఒక్క నిమిషం అన్న, అది కలిపితే ఏమవుతుంది? అది కలుపుతుంటే నాకు తెలియదు మేడం. కలిపితే ఏమవుతుంది అంటే ఈరోజు చనిపోతురు, వాస్తవమే చనిపోతురు. గుల్ఫరం ఎక్కువైందా, మంది ఎక్కువైందా నాకు తెలియదు. ఈరోజు చింతల బస్సులో నేను ఈ రోజు నా వయసు 52 ఏళ్ళు. ఈడ బస్సులు ఇప్పటిదాకా ఒక చనిపోయింది ఏదో ఒకళ్ళు ఏమైంది కింద అన్ని చోట్ల కాదన్నా. ఆడ ఏం జరుగుంటది? మీ కళ్ళులో ఏం కలిపింటారు? వాళ్ళు ఏం కలిపింటారు? దేనికోసం కలిపింటారు అంటే ఈ రోజు కొందరు మత్తు ఎక్కువ కావాలంటే కొందరేమో వేరే కలుపుతారు. మేము చింతల బస్సు వేరే కాదు, బట్ పేరు లేదు నాకు. ఆ పేరు తెలియదు. కుళ్ళే చెప్తాను. గుల్ఫరం కొంచెం కలుపుతారు. ఏం గుల్ఫరం అంటే కొంచెం చక్కెర అది ఉప్పులాగా వేస్తారు, ఇక్కడ కూర్చుంటారు, తాగుతారు, వెళ్ళిపోతారు మేడం. ఒకటి. రెండోది ఏంటంటే ఎవడో కోటర తాగుతాడు, ఒకటి బీర్లో పోతాడు, ఒకటి వైన్స్లో పోతాడు. వాడు ఏడికెళ్ళి వస్తాడో మాకు తెలియదు. పాపం వాడు వస్తాడు, ఏదో కూర తిందాం, ఏదో తాగుదాం. వాడు వచ్చాడు, వడంగానే ఏమంటారంటే వీడు కళ్ళు తాగాడు చచ్చిపోయినట్టు. సార్ ఇది నోటి పాయింట్ ఇవ్వరు అన్నారు. మేము చాలా చూస్తున్నాం బస్సులో ఆడపిల్లలు మీ భయం పడుతున్నారు. దయచేసి ఇది పబ్లిసిటీ ఏదో ఒక జగాలేరు. కుక్కటిపల్లి కావచ్చు, ఏడన్నా సికింద్రాబాద్ కావచ్చు, ఏడన్నా కావచ్చు. దయచేసి అందరి మీద వేయకూరి. ఇక్కడ బస్సులో ఉన్నాం. ఫస్ట్ బస్సులో ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చి అయ్యా మీ కళ్ళు ఎట్లుంది మాకు చూపెట్టండి. ప్రతిరోజు చూస్తాం. అసలు చెట్లు ఉన్నాయి, కాజాగూడ ఉన్నాయి, ఉప్పలు ఉన్నాయి, సికింద్రాబాద్ ఉన్నాయి చెట్లు. లేవని కాదు కానీ ఇన్ని లక్షల సీసాలు మొత్తం అంత సిటీ అంతా సప్లై చేసే అంత చెట్లు ఉన్నాయి. బోర్డు నిజం చెప్పండి, నిజం ఉన్నాయి. అయితే ఈ రోజు చెట్లు ఉన్నాయి కానీ ఎక్కే ఉపాధి లేడు కాబట్టి ఆ ఎక్కే టైం లేడు. ఈ రోజు లేనందుకు ఏం చేస్తున్నారంటే వేరే మన మీకు కాంటాక్ట్ చేసుకొని వేరే ఆయనతో ఎక్కించి తీసుకొని ఎవరైతే గౌడ్ సంఘంలో చెప్తున్నాం సార్ మాకు కళ్ళు కావాలి, ఆడపిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు బీర్లు తాగారు, కోటలు తాగారు, కళ్ళు తాగుతారు. వాళ్ళు కొంచెం కష్టపడుతుంటారు, లేబర్ ఉంటారు సార్. మీరు నమ్మరు సార్. ఈరోజు ఒక 200 పెట్టి కోటలు కొనటోళ్ళు లేబర్ లేరు. నార్మల్ వ్యక్తి ఒక లేబర్ కొనాలంటే ఒక కళ్ళు కొంటాడు. వాడు ఆ కళ్ళు తాగాలంటే జస్ట్ వాడు నిద్ర గురించి పోవాలి, పండుకొని పొద్దుగాలే డ్యూటీ ఇవ్వాలి. అంతేగాని ఎటువై కంపౌండ్లో మేము కళ్ళు తాగాలి, మేము నిష కావాలంటే ఈ నిషలు ఇక్కడ చింతల బస్సు ఖైరతాబాద్ లేదు సార్. మేము ఒక సంఘం ఉంది, ఇక్కడ కమిటీ ఉంది, చింతల బస్సు
ఆమె మన ఖైరతాబాద్ కమిటీ ఉంది, ఎవరు మేము ఇంతవరకు రాలేరు, ఏం కాలేదు సార్. దయచేసి మీరు అనుకుంటవచ్చు కుక్కడిపల్లి అయింది, సికింద్రాబాద్ అంటే ఈడైతే లేదు. మీరు అనుకో కంపౌండ్ అంటే ఎట్లుంటుంది అంటే జస్ట్ ఐటమ్ ఉంటుంది. ఏ